మనం వినే సగం కథల్ని పూర్తిగా విని అర్థం చేసుకుంటే జీవితాలు బాగుపడిపోతాయి. మనం తరచుగా వినే సగం కథ, ఇంటి నుంచి మేకపిల్లని అమ్ముకొని వద్దామని బయలుదేరిన అతను దోవలో ఒక అతను ఎదురయ్యి, అదేంటి నువ్వు కుక్క పిల్లని సంకలో ఎత్తుకోబోతున్నావు, ఎందుకు అది అంటే, ఇది కుక్క పిల్ల ఎత్తుకోబోయే అతను, ఇది కుక్క పిల్ల కాదు మేకపిల్ల, అమ్ముకోవడానికి పోతున్నాను అని చెప్తాడు. రెండో అతను కూడా సేమ్ అలాగే అని వాళ్ళకి మొదట ఎత్తుకొని పోయే అతనికి డౌట్ వస్తుంది, నేను తీసుకొని పోయేది ఏంటి అని. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మూడో అతను కూడా ఇతన్ని మోసం చేయాలనుకునే బ్యాచ్లోనే మూడో అతను ఎందుకు కుక్క కాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నావు దాన్ని తీసుకొని అని, అలాగే ఇతనికి 90% డౌట్ వస్తుంది. ఓ నేనేమన్నా తెలియక నల్ల కుక్కనేమన్నా పట్టుకోబోతున్నానా, ఏంది కనపడిన వాళ్ళందరూ నల్ల కుక్క అంటుండ్రు అని డౌట్ పడిపోతాడు. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాలుగో అతను కూడా అదే మాట అని, వాళ్ళకి ఇంతమంది చెప్తుండ్రు అదే కరెక్ట్ ఏమో, నేనే ఏదన్నా పొరపాటు పడి ఉండొచ్చు అని అమాయకంగా కొద్ది దూరం ముందుకెళ్ళి దాన్ని వదిలేసి, ఇది ఒకళ్ళ వీళ్ళు ఇంతమంది కుక్క అన్న తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి ఆడ ఇంకా 100 మంది అంటే పొరుగు పోగొట్టుకునే బదులు దీన్ని వదిలేసుకొని పోతే వద్దులే అని అక్కడ వదిలేసి వెనక్కి తిరుక్కొని ఇంటికి వచ్చి అడిగిన భార్యకి, మేకపిల్లని అమ్ముకొని ఎందుకు రాలేదంటే, నువ్వు మేకపిల్లని ఆడిచ్చి నువ్వు నా కుక్క పిల్లని పట్టించి మేకపిల్ల అని చెప్తావా అని చెప్పి భార్య మీదకి తగు వేసుకుంటాడు. అది అర్థం చేసుకున్న భార్య భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆనందాన్ని అనుభవించి దాన్ని మేకపిల్లని అమ్ముకొని తిన్న వాళ్ళ అంతు చూడాలనుకొని, సరేలే నేను చూసి చూడక ఎలానా నీకు కుక్క పిల్లని ఇచ్చుంటాను ఏమోలే అని చెప్పి అప్పటికి కామ్ అయిపోద్ది. కానీ అర్థం చేసుకుంటుంది, కానీ దానికి సాక్ష్యాలు ఉండవు కాబట్టి ఏం చేయలేక, సరే టైం రాకపోద్దే దేవుడు దయదలచకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత కొద్ది రోజులకి ఫోన్స్ వస్తాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ దేవుడు మన వాళ్ళకి కూడా సెల్ ఫోన్ తీసుకునే స్తోమత వచ్చిన తర్వాత అప్పుడు మరొక మేకపిల్లని సెల్ ఆన్ చేసి వీడియో రికార్డింగ్ సెల్ ఫోన్లో ఆన్ చేసి భర్త జోబిలో ఎదురుగుండా కనిపించేటట్టు జోబిలో పెట్టేసి, పోయి ఈ మేకపిల్లని అమ్ముకోరాపో అని పంపిస్తుంది. ఆ రోజు 4 మాటలు చెప్పి ఆనందంగా అనుభవించి వాళ్ళు మళ్ళా ఇతను ఎప్పుడు మేకపిల్లని అమ్మడానికి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. టైం వచ్చింది అనుకొని అతను బయలుదేరి మళ్ళా వెళ్ళేటప్పుడు సేమ్గా ఇంతకుముందు ప్లాన్నే
నలుగురు కలిసి రిపీట్ చేస్తాడు. ఇతను పోయినసారి లాగానే అమాయకంగా దాన్ని సేమ్గా రిపీట్ చేసేసి అలానే వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చి భార్యపై కోపంతో నన్ను ఎందుకు ప్రతిసారి అమాయకుని చేస్తున్నావు నలుగురిలో, మళ్ళా ఎందుకు కుక్క పిల్లని ఇచ్చినావు, పోయినసారి అలానే ఇచ్చి ఇలానే ఇచ్చినావు అంటే ఏదోలే అప్పుడుది నేను పట్టించేటప్పుడు కుక్క పిల్ల చేతికొండొచ్చి ఉండొచ్చేమోలే అని అమాయకంగా నటిస్తూ భర్త తిట్లను అనుభవిస్తూ జేబులో ఉన్న సెల్ తీసుకొని రికార్డింగ్ చూస్తే దాంట్లో ఎవరెవరు ఏంది అర్థమైపోయిన భార్య దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ప్రూఫ్లు చూపించి వాళ్ళు ఫస్ట్ దానికి రెండో దానికి అనుభవించినంత 4 అంతల కోటింగ్ ఇప్పించి చేసిన మోసానికి 2 మేక పిల్లలకి 20,000కు బదులు 50,000 వసూలు చేయించుకొని తన భర్తకి అమాయక భర్తకి ఇలా జరిగిందని చూపించి ఓపికగా ఉండి ఆ రోజైతే 20,000 రెండిటికి 20,000 వచ్చేది. ఓపికగా ఉండి అందరి చేత నవ్వులు పండినందుకు గాను ఇంకో 20,000కి 30,000గా వడ్డీ 30,000 మొత్తం కలిపి 50,000 వసూలు చేసుకొని అన్యాయాన్ని పట్టుదలతో జయించిన పూర్తి కథ ఇది. మనం వినేది సగం కథ మాత్రమే. ఏ కథకైనా ముగింపు న్యాయానికి ఆనందంగానే ఉంటుంది. జై హింద్, జై శ్రీరామ్.